హలో గైస్, వెల్కమ్ టు మన ఛానల్ రూట్స్ అండ్ రిఫ్లెక్షన్. నేను మీ రిషిక్. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది లైఫ్లో సక్సెస్ఫుల్గా అవ్వాలని అనుకుంటారు, కానీ మెయిన్ థింగ్ వాళ్ళ సెల్ఫ్ రికగ్నైజేషన్ లేకో, లేదా వాళ్ళ ఎక్కడో అర్థం చేసుకోవడానికి ఫెయిల్ అయ్యో, ఒక 9 to 5 జాబ్కి వర్క్ మాత్రమే వాళ్ళు పర్మిట్ అయిపోతున్నారు. సో అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచే కూడా, ఆబ్వియస్లీ మన పేరెంట్స్కి కూడా ఏదో ఒక మూల అనిపించుండి ఉంటుంది, ఈ పర్టికులర్ దాంట్లో నేను కనుక ఛాన్స్ తీసుకుని ఉంటే మేబీ నా లైఫ్ వేరేలా ఉంటుందేమో అని చెప్పి. అలాగా మనం అవ్వకూడదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మనం ట్రై చేయొచ్చు. నేను దానికోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మెయిన్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే జిమ్కి వెళ్ళి బాడీలు పెంచేసి బైసెప్స్, ట్రైసెప్స్ ఇవన్నీ కాదు. మెంటల్ థింకింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీని మనం పెంచుకున్న రోజున మనం ఖచ్చితంగా డిఫరెంట్గా కనపడతాం. అండ్ సొసైటీ నుంచి కూడా, ఒక గుంపు నుంచి కూడా మనం అవుట్ స్టాండ్ అవుతామని చెప్పి నా ఒక ఒపీనియన్. నేను చాలామంది చూశాను. నేను ఒక బిజినెస్ మ్యాన్ని కానీ, ఒక పొలిటీషియన్ కానీ, వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఒక డిఫరెంట్గా నిలబడ్డారు అంటే మస్ట్ బి వాళ్ళ ఒక పర్సనాలిటీ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఒక తినే తిండి కానీ, వాళ్ళ ఒక డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ ఒక అలవాట్లు కానీ, ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ కామన్ మ్యాన్ అనమాట. ఖచ్చితంగా మీరు ఏదో ఒక మూమెంట్లో అబ్జర్వ్ చేయండి, లేదా అబ్జర్వ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ ఒక థింకింగ్ ప్రాసెస్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, వాళ్ళు చాలా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకు అలా ఉంటారు అనేది మాత్రం వాళ్ళు ఎవరికి చెప్పరు కూడా. సో నేను కొంచెంగా రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని ఈరోజు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకెందుకు వెయిట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, సెల్ఫ్ డెవలప్మెంట్ అని అంటే నా వరకు రీక్రియేటింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం రీక్రియేట్ చేసుకున్న రోజే మనం ఏదైనా ఒక ఫీల్డ్లో, ఐదర్ యూట్యూబ్లో కానివ్వండి, ఐదర్ బిజినెస్లో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే మీ ఒక ప్యాషనేట్ ఫీల్డ్లో మీరు ఖచ్చితంగా అవుట్ స్టాండ్ అవ్వాలి అంటే ముందు మీరు ఒక ఒక డిఫరెంట్ పర్సనాలిటీని మీరు డెవలప్ చేసుకోవాలి. అలాంటి పర్సనాలిటీకి 3 విషయాలు అనేవి మెయిన్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్గా ఉండడం. చాలామంది క్యాల్కులేటెడ్ మైండ్తో ఉంటాడు, కొంతమంది క్రియేటివ్ మైండ్తో ఉంటారు. అలాగ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది మీరు తెలుసుకుంటేనే మీరు ఈ సొసైటీ నుంచి అవుట్ స్టాండ్ అవుతారు. నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే చాలామంది వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, ఈ పర్టికులర్ టాపిక్ వాళ్ళకి చెప్పాము అంటే ఇది కాదు అంటే, వాళ్ళు ఎంత ఫాస్ట్గా క్యాల్కులేట్ చేస్తారు అంటే, ఇది కాదని చెప్పారు అంటే ఖచ్చితంగా అది అవ్వదు. మనం ఏదో వాళ్ళు ప్రిడిక్ట్ చేశారని అనుకుంటాం, కానీ వాళ్ళు అప్పటికప్పుడు ఉన్న రిసోర్సెస్ని ఇదంతా కూడా క్యాల్కులేట్ చేసి ఈ పని ఇంతవరకు అవుతుంది అవ్వదు అని చెప్పి వాళ్ళు చెప్పేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటూ చెప్పిన దాన్ని రిపీట్ చేసి చెప్తారు, కొత్తది ఏమి ఉండదు. కానీ వాళ్ళు చెప్పేటువంటిది అంతా కూడా ఎలా ఉంటుందంటే, కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళ సొంత ఎక్స్పీరియన్సెస్ని కూడా యాడ్ చేసి చెప్తారనమాట. మనకి ఒక జనరల్గా ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ని చదవమనే దానికన్నా దాని చుట్టూ బొమ్మలు వేసి ఆ పారాగ్రాఫ్లో ఉన్న టెక్స్ట్ని అంతా కూడా ఒక నీట్ ఒక పిక్చర్స్తో సహా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఆ పిక్చర్ మీదకి వెళ్తుంది. ఆటోమేటిక్గా ఈ పారాగ్రాఫ్ కానీ ఒక టెక్స్ట్ ఏదైతే ఉందో మనకు అర్థమైపోతుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు అన్నది అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఈవెన్ దో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మీ పేరెంట్స్ వల్ల కూడా కాదనమాట. మీకు మీరే అర్థం చేసుకుని మీకు మీరే అన్ని డిసిషన్స్ అనేవి తీసుకోవాలని నా ఒక ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ థింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాను నేను. ఈ రోజుల్లో చాలామంది
మన ఒక ఎంజాయ్మెంట్ కోసం కానివ్వండి, వేరే వేరే వాటి కోసం సర్టెన్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఈ యొక్క సొసైటీలో కానీ వరల్డ్లో కానీ మళ్ళీ చాలా థింగ్స్ అనేవి అట్రాక్ట్ చేస్తాయి ఖచ్చితంగా. కొంతమందికి ఇదే జర్నీ అంటే ఇష్టం, వాళ్ళు చాలా రకాల టూర్స్ వేస్తూ ఉంటారు. మన 2 సార్లు వాళ్ళతో వెళ్ళేసి 3వసారికి ఆటోమేటిక్గా మనకు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి వాళ్ళతో ఉన్నటువంటి ఆ రెపర్కషన్ అనేది, వాళ్ళ ఒక ఇంట్రెస్ట్, ఒక రెపర్కషన్ ఎంతో కొంత మన మీద కూడా చూపిస్తూ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ పర్సన్స్తో మనం తిరుగుతున్నప్పుడు ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళ ఇష్టాలన్నీ కూడా మనల్ని కూడా అట్రాక్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటాయి. అలా కాకుండా ఎమోషనల్గా మనం ఆలోచించినప్పుడు లస్ట్తో కాకుండా, వాటితో కాకుండా మనకేం కావాలి, మనకి ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టి ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో మనం ముందుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. అండ్ మన పర్సనాలిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఇది నేను చెప్పినంత ఈజీ అయితే ఖచ్చితంగా ఏది కాదు. వీ నీడ్ టు వర్కౌట్ ఆన్ దిస్ ఎవ్రీథింగ్. చిన్న విషయాల దగ్గర నుంచే మనం మొదలు పెట్టాలి. అప్పుడు మనం పెద్ద విషయాలను ఎలా హ్యాండిల్ చేస్తామనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా మాత్రం అందరూ కూడా ఇదేంటి నేను ఇప్పుడు ఇదేంటి వీడు చెప్పాడు వాడు చెప్పాడు అని చెప్పి మనం డిసిషన్ తీసేసుకుంటాం. ఎందుకంటే ఫ్రెండ్ మీద ఉన్నటువంటి ఇష్టంతో మనం ఆ డిసిషన్ తీసుకుంటాం. కానీ లాంగ్ తర్వాత మనకు అనిపిస్తాయి ఎందుకు వెళ్ళి ఏం చేస్తాం, ఏం లేదు, డబ్బులు మాత్రం నీట్గా చేతులు ఖాళీ వేసుకుని కడిగేసుకో వచ్చేస్తాం. ఇది అవసరం అంటారా మనకి? అదే ఆ మనీని దాచుకుని ఉంటే మనకి ఇంకొక చోట అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడేది. ఇది నా ఒక ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, కానీ అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచించండి. అండ్ నేను చెప్తున్నాను నెక్స్ట్ థింగ్, థర్డ్ అండ్ మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఒక కల్చర్కి కానీ ఐడియాలజీకి కానీ స్టిక్ ఆన్ అయి ఉండండి. మీరు రేపు ఎంతటి ఫేమస్ పర్సన్ అయినా అవ్వచ్చు, ఎంతటి మిలీనియర్ అయినా కావచ్చు, ఒక పిఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మెయిన్ థింగ్ మీరు ఎప్పుడు కూడా మీ ఒక దానికి ఇదై ఉండండి. నా ఒక ఒపీనియన్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఒక పిఎంని చూడండి, తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ కల్చర్ని ఆయన ప్రమోట్ చేస్తారు. ఐఎమ్ టేకింగ్ జస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రమే. ఇండియన్ కల్చర్ని తను ప్రమోట్ చేస్తారు యాజ్ ఎ పిఎంగా. కానీ రేపటి రోజున మనం ఎంత మోడర్న్ ఏజ్లో ఉన్నా, ఎంత టెక్నాలజీతో పరిగెడుతున్నా, మన ఒక రూట్స్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండండి. మన ఒక ఏన్షియన్ నుంచి చాలా వరకు ఇప్పటి వరకు ఎన్నో మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూనే వచ్చాయి మన ఒక కల్చర్లో కూడా. మీరు బయట ఎలాగైనా ఉండండి, కానీ ఇంటర్నల్గా ఎక్కడో ఒక మూల మన ఒక రూట్స్ అండ్ మన ఒక హిస్టరీ, మన ఒక కల్చర్తో కనెక్ట్ అయి ఉండమని నేను చెప్తాను. నేను మరీ ఎక్స్ట్రీమ్ ట్రెడిషన్గా ఉండమని నేనైతే చెప్పను, కానీ ఖచ్చితంగా మన ఒక రూట్స్తో, మన ఒక కల్చర్తో మీరు కనెక్ట్ అయి ఉండండి. దాన్ని రెస్పెక్ట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం దాన్ని మనం ఓన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఏంటంటే మన పేరెంట్స్ చెప్తున్నారు కదా అని చెప్పి ఏదో నామకే వస్తే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనం దానికి ఒక రెస్పెక్ట్, ఒక కల్చరల్ ఇది మన వాళ్ళందరూ ఫాలో అయ్యారు. దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఈ మధ్యన ప్రతిదానికి కనిపెట్టేటువంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు. కానీ దాంట్లో డీప్ డౌన్గా వెళ్ళేదానికన్నా టాపిక్ పైన మాత్రం రెస్పెక్ట్ చేస్తూ సర్టన్ థింగ్స్ మనం రెస్పెక్ట్ చేస్తే బెటర్ అని చెప్పి నా ఒక ఒపీనియన్. సో మన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్గా అయితే ఈ 3 థింగ్స్ అనేవి మెయిన్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాకు